మాట కనపడతా ఉంది, ఒక పిలుపు కనపడతా ఉంది. ఆ పిలుపు ఏంటంటే, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎవరంతా ఆలకించాల్సింది? ఎండిపోయిన ఎముక లేదా ఎండిపోయిన ఎముకలు. ఈరోజు ఎండిపోయిన ఎముకలు అనే మాట గురించి నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ఆ వచనంలో సగభాగం ఏం చెప్తా ఉందంటే, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఆ ఎముకే కానీ ఎలాంటి స్థితిలో ఉన్నది? అది ఎండిపోయిన స్థితిలో ఉంది. ఎముకే అది, కానీ ఏమని పిలుస్తా ఉన్నాడు? దైవజనుడు ఏమని పిలుస్తున్నాడమ్మా? ఎండిపోయిన ఎముక. ఎండిపోయిన ఎముకలారా. చాలాసార్లు మనం కొన్ని చెట్లు చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద వృక్షాలను చూస్తూ ఉంటాం. ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, ఆ మామిడి చెట్టు చనిపోయి అలాగే ఉందనుకోండి, దాన్ని ఎవరు పిలుస్తారు? ఎండిపోయిన మామిడి చెట్టు అంటారు కదా. మామిడి చెట్టే కానీ ఎండిపోయింది. ఇక్కడ ఎముకే అది, కానీ అది ఎముక ఎలాంటి స్థితిలో ఉందంట? ఎండిపోయిన స్థితిలో ఉంది. చాలా సంవత్సరాల క్రితం అంటే నేను పెద్ద క్లాస్ చదివేటప్పుడు చాలా క్విజెస్ వాటికి వెళ్తా ఉండేవాడిని, చాలా కాంపిటీషన్స్ వెళ్తా ఉండేవాడిని. అక్కడ వెళ్ళినప్పుడు ఒక క్విజ్ లో క్వశ్చన్ అడిగారు, మనిషి శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయని అడిగారు. ఇప్పుడు మర్చిపోయాను, కానీ అప్పుడు చాలా ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాను. వాళ్ళు అన్నారు, ఇది కరెక్ట్ అనుకుంటున్నావు నువ్వు అంటే. ఇంకోసారి ఆలోచించి చెప్పాను, మగవాళ్ళలో ఎముక తక్కువ ఉంటుందని చెప్పాను. అది 276 అనుకుంటా, 2276 కానీ 267 కానీ. ఇందాక ఫోన్లో చూద్దామని చెక్ చేశాను, అసలు నెట్లేదు, తెలియలేదు నాకు. మనిషి శరీరంలో ఎముక యొక్క పాత్ర ఏంటంటే, మనం ఇలా ఉన్నామంటే దీనికి కారణం ఏంటంటే, రకరకాల ఎముకలు మనలో ఉన్నాయి కాబట్టి, దేని స్థానంలో అది ఉంది కాబట్టి మన శరీరం ఇలా ఉంది. ఎముక యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది ఒక మనిషి యొక్క జీవితంలో, ఒక మనిషి యొక్క శరీరంలో. ఒక మనిషి చిన్నగా నిలబడాలన్నా, నడవాలన్నా, కూర్చోవాలన్నా, ఏది చేయాలన్నా సరే తన యొక్క శరీరంలోని ఎముకలు ఎక్కడ ఎముక అక్కడ ఉంటేనే మిగతా భాగాలన్నీ కూడా దాని ప్రకారం నడుస్తాయి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎండిపోయిన ఎముకే ఒకప్పుడు శరీరంలో ఉంది, శరీరానికి బలాన్ని ఇచ్చింది, శరీరం నడవడానికి సహాయపడింది, శరీరం కూర్చోడానికి సహాయపడింది, శరీరంగా కనబడటానికి సహాయపడింది. కానీ ఒక రోజు వచ్చేటప్పటికి ఏమైందంట, అది ఎండిపోయిన స్థితిలో కనబడతా ఉంది. కారణం ఏంటంటే దానిలోని జీవం అది కోల్పోయింది. మామిడి చెట్టే కానీ ఒక రోజు వచ్చేటప్పటికి ఏమైందంటే అది ఎండిపోయిన స్థితిలో కనబడతా ఉంది. ఆ ఎండిపోయింది దేనికి పనికి వస్తే? పొయ్యిలో తప్ప ఇంక దేనికి రాదు. ఈ ఎండిన ఎముక దేనికి పనికి వస్తే? చాలాసార్లు మనం రోడ్డు మీద వస్తా ఉంటే సడన్ గా ఒక భయంకరమైన వాసన వస్తుంది లారీ వెళ్ళినప్పుడు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదా చూసారో, లేదా ఆ స్మెల్ చూసారో లేదో నాకు తెలియదు, కానీ అత్యంత భయంకరమైన దుర్గంధం వచ్చే వాసన ఎండిన ఎముకలను తీసుకెళ్లే లారీ. ఈ చేపలు ఇవో తీసుకెళ్లే ఉంటాయి, చాలా చెడ్డ వాసన వస్తుంది, కానీ ఎముకల లారీ ఉంటది. మీరు ఏమన్నా తెలుసా? అందుకు మీకు తెలుసా? ఎండిన ఎముకల యొక్క లారీ వెళ్తే మనకి లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది మొత్తం. కారణం ఏంటి తెలుసా? ఒకప్పుడు అదే ఎముక ఒక శరీరానికో లేదా ఒక జంతువుకో చాలా ప్రాముఖ్యంగా నిలిచింది. దానికి రూపు ఉండటానికి, అది పని చేయడానికి, అది నడవడానికి ఉపయోగపడే ఎముక ఒక రోజు వచ్చినప్పుడు ఏమైందంట, భయంకరమైన వాసన వచ్చేదానిగా ఉంది. కారణం ఏంటంటే దానిలోని జీవము అది కోల్పోయింది. జీవం కోల్పోయిన మొక్కలు, జీవం కోల్పోయిన వృక్షాలు చివరికి ఏం చేయబడతాయి తెలుసా? తీసుకువెళ్ళి పొయ్యిలోకో లేకపోతే ఎక్కడ పడేయబడతాయి తప్ప దేనికి ఉపయోగపడదు. మామిడి చెట్టుని ఎండిపోతే మామిడి చెట్టు అని పిలుస్తాం. ప్రతి చెట్టుని దాని పేరుతో పిలుస్తాము, దాని ముందు ఒక పేరు పెడతాం. ఏమంటామంటే ఎండిపోయింది అని చెప్తాం. అలాగే విశ్వాసం గురించి మాట్లాడితే, నేను వాక్యం గురించి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, ఆలోచిస్తా ఉన్నప్పుడు ఈ మాట మన మనసులోకి వచ్చింది. దేవుడు మనల్ని ఏమని పిలుస్తా ఉన్నాడు? విశ్వాసి అని పిలుస్తా ఉన్నాడా, లేకపోతే ఎండిపోయిన విశ్వాసి అని పిలుస్తా ఉన్నాడా? విశ్వాసి అని పిలుస్తా ఉన్నాడా, జీవం లేని విశ్వాసి అని పిలుస్తా ఉన్నాడా? నీలో జీవం ఉంటే నువ్వు విశ్వాసమే, నీలో జీవం ఉంటే నీలోని జీవము అనేకులకు
ఆలయంగా మారుతుంది. నీలోని జీవము అనేకుల్ని ఆకర్షిస్తుంది. అదే నీలో జీవము లేకపోతే, అదే నీలో ఎండిపోయిన స్థితి ఉంటే, అదే నీలో ఎండిన దానిగా కనపడతా ఉంటే ఏమవుతుందో తెలుసా? ఆ విశ్వాసి సంఘానికి బలంగా ఉండాల్సిన విశ్వాసి, సంఘం నడవటానికి ఉపయోగపడాల్సిన విశ్వాసి, సంఘం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడిన విశ్వాసి, అలాంటి స్థితిలో ఉండాల్సిన విశ్వాసి ఎప్పుడైతే ఎండిపోయిన స్థితిలో కనపడతా ఉన్నాడో, ఎప్పుడైతే నిర్జీవమైన స్థితిలో కనపడతా ఉన్నాడో, ఆ విశ్వాసం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? సంఘం అంతటికి దుర్గంధమే. ఆ విశ్వాసం ఆ సంఘంలో ఉంటే, ఆ ఎండిపోయిన ఎముక లాంటి విశ్వాసం ఆ సంఘంలో ఉంటే, ఆ వాసనకి మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు. ఆ విశ్వాసం ఎక్కడుంటే అక్కడ మనుషుల యొక్క ఆరోగ్యాలు పాడైపోతా ఉంటాయి. కారణం ఏంటంటే ఆ విశ్వాసంలో జీవం లేదు. ఒక మొక్కను చూసినప్పుడు లేదా ఒక వృక్షాన్ని చూసినప్పుడు మనం చూసినట్లయితే దానిలో జీవం కోల్పోవడానికి కారణం ఏంటంటే, చాలా క్లుప్తంగా చెబుతా ఉన్నాను, అది దానికి సరైన నీళ్లు తీసుకోకపోవచ్చు. ఒక చెట్టు ఉంటే లేదా ఒక వృక్షం ఉన్నట్లయితే ఆ వృక్షం ఎలా బతుకుతుందంటే ఆ వేలలో నుంచి, భూమిలో నుంచి నీళ్లు తీసుకుంటది, మినరల్స్ తీసుకుంటది, దానికి కావాల్సిన సమస్తాన్ని తీసుకుంటది. గాలిలో నుంచి ఏం తీసుకుంటుందమ్మా? గాలిలో నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటది. సూర్యుడిలో నుంచి ఆ వెలుతురుని తీసుకుంటది. తనకి తాను ఆహారం తయారు చేసుకుని సిద్ధపడుతుంది. ఒక విశ్వాసి కూడా అలాగే దేవుని దగ్గర నుంచి వచ్చే సమస్తాన్ని తీసుకుని తను బలపడటానికి, తన ద్వారా అనేక మంది బలపడటానికి సిద్ధపడతా ఉంటాడు. ఒక వృక్షాన్ని చూసినట్లయితే అది దేని కొరకు ఉపయోగపడుతుందో తెలుసా? ఒక చెట్టు వల్ల మనకు వచ్చే ఉపయోగం తెలుసా? అది గాలిలోనికి మనం పీల్చడానికి కావాల్సిన ఆక్సిజన్ ఇస్తుంది. ఒక చెట్టు అనేది దాని దగ్గర ఉంటే మన శ్వాస చాలా స్మూత్ గా ఉంటది. అది మనం తినడానికి బలానికి ఉపయోగపడే పనులు ఇస్తూ ఉంటది. అలాంటి చెట్టు కనుక చనిపోయిన స్థితిలో ఉంటే, అదే చెట్టు అప్పుడు దాకా ఉపయోగపడిన అదే చెట్టు ఏం చేస్తుంది తెలుసా? దాని యొక్క కొమ్మలు పిలవడానికి కనుక దాన్ని టచ్ చేస్తే ఆ కొమ్మలు విరిగిపోతా ఉంటాయి. కారణం ఏంటంటే దాంట్లో జీవం లేదు, అంటే ఎండిపోయిన స్థితిలో ఉంది. దేవుడు మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. జీవం లేని స్థితి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జీవం లేని మనుషులు, నిర్జీవమైన మనుషులు ఎలాంటి వారని చెప్తా ఉందో తెలుసా? వారిని బ్రతికించడానికి వచ్చేది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా. చనిపోయిన వారే. ఎందుకు చనిపోయాడంట? మనిషి తన యొక్క పాపాన్ని బట్టి చనిపోయాడు, తన యొక్క అపరాధాలను బట్టి చనిపోయాడు, తన యొక్క జీవిత విధానాన్ని బట్టి చనిపోయాడు. అలాంటి స్థితిలో ఉన్న మనిషి కొరకు ఏమైందంట? చదువుతారు ఎవరన్నా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, మీరు పాపముల చేతను అపరాధం చేతను చచ్చిన వారు ఉండగా. తర్వాత అక్కడ చదువు, చెప్పిన తర్వాత చదువు. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనం ఈరోజు సజీవంగా ఉన్నామంటే, దేవునికి ఉపయోగపడే విశ్వాసిగా పిలువబడుతున్నామంటే దాని యొక్క కారణం ఏంటంటే క్రీస్తుతో కూడా మనము బ్రతికించబడ్డాము. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా చనిపోయిన స్థితిలో ఉంటాడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా కృంగిపోయిన స్థితిలో ఉంటాడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిర్జీవమైన స్థితిలో ఉంటాడు. కారణం ఏంటంటే ఎప్పుడు దాకా అంటే ఆ వ్యక్తి క్రీస్తుతో కూడా బ్రతికించని స్థితిలో ఉన్నప్పుడు. క్రీస్తుతో కూడా బ్రతికించబట్టే మనం వాక్య భాగాలు చాలా సార్లు చూస్తా ఉన్నాం. రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది ఒక పాట. మనం బాప్తిజం పొందినప్పుడు అంట క్రీస్తుతో సాదృశ్యంగా పాతి పెట్టబడతాం నీళ్ళలో. తర్వాత ఏం చేయబడతాం? క్రీస్తు తిరిగి లేచినట్లు మనం కూడా నీళ్ళలోంచి లేపబడతాం. బాప్తిజం అనేది క్రీస్తు యొక్క మరణానికి, పునరుత్థానానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఎలా బ్రతికించబడతాడు ఒక మనిషి? పాపంలో ఉన్న వ్యక్తి, శాపంలో ఉన్న వ్యక్తి, భూమి మీద నరక ప్రయాణం అనుభవిస్తున్న వ్యక్తి ఎలా బ్రతికించబడతాడు తెలుసా? మీరు అనుకోవచ్చు చాలా మంది నేనేం పాపం చేయట్లేదని. పాపం అనే మాటకు బైబిల్లో వాడబడిన మాట. దాని యొక్క అర్థం ఏంటంటే వేరైపోయి ఉండటం. నువ్వు క్రీస్తుతో లేకుండా ఉన్నట్లయితే నువ్వు పాపం చేసినట్టే. చాలా మంది పక్కన చూసి ఆ వ్యక్తి లేదా ఆ అమ్మాయి అలా చేస్తుంది, ఇలా చేస్తుంది కాబట్టి అలా నేను చేయట్లేదు కాబట్టి నేను బాగున్నా అనుకుంటారు.
కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వాక్యంలో నేను చాలాసార్లు చెప్పాను మన సంఘంలో, పాపానికి మరణానికి ఒకే ఒక హెబ్రీ మాట వాడబడింది. మరణం అంటే ఈ శరీరం నుంచి ఆత్మ వేరైపోవటం, ప్రాణం వేరైపోవటం. పాపం అంటే నువ్వు దేవుడికి దూరంగా ఉండటం, దేవుడు నీ జీవితంలో లేకుండా ఉండటం. నువ్వు సంఘానికి రావడం కాదు దేవుడితో ఉండటం అంటే. సంఘంలోకి వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం కాదు, సంఘంలోకి వచ్చి పనులు చేయడం కాదు, సంఘంలో ప్రతి అవసరం కొరకు నీ డబ్బులు ఇవ్వడం కాదు. యేసుక్రీస్తుతో ఉండటం అంటే ఏంటి తెలుసా? ఆయన నీ కొరకు మరణించాడని ఒప్పుకోవాలి. నేను చేసిన పాపములు ఆయన ఒంటి మీద గాయాలని నువ్వు చూడగలగాలి. నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి పని ఆయన సిలువుకి అప్పచెప్పబడిందని, సిలువుకి కారణమైందని నువ్వు ఒప్పుకోగలగాలి, గుర్తించగలగాలి. ఎప్పుడైతే దేవా నా జీవితంలో నీకు సిలువ అయిందా, నా కొరకు నాలాంటి వారి కొరకు నువ్వు మరణించావా అని ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశావో అప్పుడు క్రీస్తుతో కూడా లేపడతావు, క్రీస్తుతో కూడా సజీవుడిగా మార్చబడతావు. ఎప్పుడైతే ఏ పాపాల గురించి అయితే దేవుడి దగ్గర క్షమాపణ అడిగావో, ఏ పాపాల గురించి అయితే దేవుడి సన్నిధిలో దుఃఖపడ్డావో, ఏ పాపాలు అయితే దేవుడు మరి అన్నింటికీ చేయనయ్యా అని ఒప్పుకున్నావో, అదే పాపాలు మరలా చేసావో అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? దేవుడు బ్రతికించిన చెట్టుగా, దేవుడు బ్రతికించిన వ్యక్తిగా నువ్వు మరలా మరణానికి పాత్రుడు అవుతావు. ఎండిపోయిన విశ్వాసి అనే మాట ఎందుకు మాట్లాడతానంటే, యేసు ప్రభు యొక్క రక్తంతో కలగబడిన నీవు ఆయనతో సహవాసాన్ని కోల్పోయి, ఆయనతో సంబంధాన్ని కోల్పోయి, నోట్ల నుంచి ఆయన సమగ్ర మాటలు వస్తున్నాయి కానీ నీ జీవితంలో ఒక్క ఆలోచనలో కూడా, ఒక్క స్టెప్ లో కూడా ఆయన సంబంధించిన పరిస్థితిలో ఏం కనపడలేదు. చాలా మంది మనుషులకు సాక్ష్యాలు నేను వింటా ఉంటాను. యేసు ప్రభువుకు రాకముందు నాకు మనుషులంటే అసూయండి, మనుషులన్నీ నాకు కోపం ఉండేదండి, వాళ్ళు చిన్నవాళ్ళన్నా తట్టుకోలేకపోయేవాడినండి, తట్టుకోలేకపోయేదాన్నండి. మీరు వినారమ్మా ఎప్పుడన్నా చాలా సాక్ష్యాలు? మాట్లాడటం మానేశారేమో సంఘస్థులు చూస్తున్నాను. వినితే విన్నామని చెప్పండి, వినకపోతే వినలేదని చెప్పండి. కొంతమంది విన్నానంటారు, కొంతమంది వినలేదంటారు. మంచిదే. మన సంఘంలో కూడా చాలా సాక్ష్యాలు వినొచ్చు. ఒక చిన్న మాట అంటే నేను తట్టుకోలేకపోయే వ్యక్తిని, నేను ఒక చిన్న మాటకే కోపం తెచ్చుకునే వ్యక్తిని, అవతల గురించి తప్పుగా ఆలోచించేసే వ్యక్తిని. కానీ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు నా పాపాన్ని క్షమించాడని చెప్తా ఉన్న వ్యక్తులను చూస్తా ఉన్నాం చాలా మంది. అలాంటి వారే మరలా కొన్ని రోజులకి, మరలా కొన్ని నెలలకి, మరలా కొన్ని సంవత్సరాలకి ఏదైతే మేము విడిచిపెట్టామో, ఏదైతే మేము దేవుడి సన్నిధిలో క్షమాపణగా ఉన్నారో దానికన్నా హీనమైన పరిస్థితులు కనబడతా ఉన్నారు. చిన్న మాటకి బాధపడటం, చిన్న మాటకి కక్ష పెట్టుకోవడం, చిన్న మాటకి మనుషుల మీద క్రోధాన్ని పెంచేసుకోవటం. దేవుడి సన్నిధిలోకి వచ్చి నీవు దేవుడి సారూప్యతలో మార్చబడుతుంది. నీలో మార్పును చూడగలుగుతున్నావా? చాలా సంవత్సరాల క్రితం ఒకరు బాగాలేకపోతే దివ్య, నేను చాలా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. నేను దివ్య చెప్పారమ్మా మాట్లాడు, ఆ వ్యక్తితో మాట్లాడు ఒకసారి. ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయనప్పుడు తను ఉపవాసం నుండి ప్రార్థన చేసింది. దేవుడు తనతో ఒక మాట చెప్పాడు, ఇదిగో మీరు ఒక వ్యక్తి మీద మీరు కోపం పెట్టుకున్నారు, ఆ కోపంలో నుంచి మీరు బయటికి రాలేకపోతా ఉన్నారు. మీ దుఃఖానికి, మీ అనారోగ్యానికి ఆ కోపమే కారణం, ఆ కక్షే కారణం, వారి మీద మీ హృదయంలో ఉన్న బాధే కారణం అని చెప్పింది. ముందు నాతో చెప్పింది, సరే మరి చెప్పాను నన్ను చెప్పింది. ఆ వ్యక్తి ఏమన్నారంటే, లేదండి అసలు ఏమి మాకు ఎవరి మీద ఏ కోపం లేదు, ఎవరి మీద ఏ బాధ లేదన్నారు. ఇంటికి నేను అనుకున్నా వెళ్ళి పరంగా కోపం ఉండొచ్చేమో అనుకున్నాం. మేము రోజులు గడిచిపోయినాయి, సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ ఇబ్బందులు తన కొన్నాళ్ళు ఇబ్బంది పడింది. ఒకవేళ సడన్ గా మాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళకి ఎవరి మీద కాదు కోపం, మా మీద అని తెలిసింది. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరి మీద లేదన్నారు కదా, కొన్ని మీ మీద కోపం ఉంది, మీ మీద బాగుంది అన్నప్పుడు మనిషితో మాట్లాడితే సరిపోయేది
లేదు కదా. చాలా మంది వ్యక్తులు చూస్తా ఉన్నాం, చాలా మంది వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా, కొన్నిసార్లు వారి జీవితంలో జరిగిన సంఘటనల్ని అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తనలోనైతే అయితే బాగా ప్రేమగా చూస్తున్నారు, తనలోకి అయితే ఒకసారి వెళ్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లా అనే మాట ఛాన్సర్లు పడతా ఉంటాయి. దాని నుంచి ఇప్పుడు ఉదాహరణలు లేకపోతే దాని నుంచి వివరణ అయితే ఇప్పుడు ఇవ్వలేదు. కానీ అలా నీకు అనిపించిందంటే, అలా నీ హృదయంలో బాధ అనిపించిందంటే, అలా నీ హృదయంలో ఒక మచ్చలాగా ఉండిపోయిందంటే దాన్ని ఏం చేయాలి? మనం మనసులో పెట్టేసుకుని కాఫ్ పెట్టేసుకోకూడదు. వీలైతే సరే రాకపోతే రాకపోయాలే అనుకోవాలి. లేకపోతే ఏం చేయాలి తెలుసా, ఎవరి మీద అయితే నీకు ఆ బాధ వచ్చిందో, ఎవరి మీద అయితే నీకు కష్టం ఉందో వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. తప్పేం లేదు, మాట్లాడవచ్చు. కానీ మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన సమాధానం విన్న తర్వాత నీ మనసులో వచ్చి పూర్తిగా తొలగించేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు తొలగించలేదో అది నీ దేవుని సన్నిధిలో తొలగించేస్తాయి. ఎందుకో తెలుసా, నీకు ఉదాహరణ చెప్తాను. ఇశ్రాయేలు దేవుని మీద అనేక సార్లు జరిగారు, అనేక సార్లు ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు, అనేక సార్లు దేవుడిని చెప్పాలంటే ఖచ్చితంగా దూషించారు కూడా వాళ్ళు. కానీ ఒకే ఒక్కసారి మోషే ఒక ఖాళీ మాట పలికాడు తన నోట్లోంచి. మోషే మీద ఎక్కువ కోపడ్డాడు, ఇశ్రాయేలు మీద ఎక్కువ కోపడ్డాడు దేవుడు. కారణం ఏంటంటే మోషేకి దేవుడు తన స్నేహితుడిగా తెలుసుకున్నాడు. ఒక స్నేహితుడితో ఎలా మాట్లాడతాడు, ఒక స్నేహితుడు ముఖాముఖిగా మాట్లాడాడు దేవుడు. వాక్యంలో చాలా సార్లు కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు. మీకు అర్థం కాకపోతే అందుకనే మేము యూత్ మీటింగ్ అని కాకపోతే క్లాసులో చెప్తా ఉండేవాళ్ళం. ఒక చోటేమో దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడాలంటున్నాడు, అదే వాక్యం ఇంకో చోట మాట్లాడుతుంటే ఏ నరుడు ఇప్పుడు దేవుణ్ణి చూడలేదంటా ఉన్నాడు. ఈ సందర్భం కాదు, కానీ ఈ మాటలు మీకు అర్థం కావాలంటే, మీ మాటలు మీకు ఏమైనా అనుమానం ఉన్నట్లయితే మీరు రండి మాట్లాడుతుంది. చాలా విషయాలు మీకు స్పష్టంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మనం కూడా మనల్ని ఏమో పిలుస్తున్నాడు, మోషేని స్నేహితుడు పిలిచాడు దేవుడు. నిన్ను నన్ను ఏమో పిలుస్తున్నాడు, ఒక విశ్వాసికి దేవుడు ఇచ్చిన పేరు లేదు తెలుసా, కుమారుడు కుమార్తెను అంటా ఉన్నాడు. నేను ఇక మీద మిమ్మల్ని దాసులని పిలవక ఏమని పిలుస్తా అంటున్నాడు, స్నేహితులని పిలుస్తున్నా అంటాడు యోహాను సువార్తలో. దేవుడు మనకి ఇచ్చిన పేరేంటి తెలుసా, మనం దేవుని కుమారుడు కుమార్తెలు అంతమే కాదు, కానీ ఆయన యొక్క స్నేహితులు మనం. ఒక్కసారి కాని మాట పలికిన మోషేనే దేవుడు శిక్షించకుండా వదిలిపెట్టలేదే. ఇప్పుడు చెప్పనమ్మా, ఎన్నిసార్లు దేవుని విషయంలో వ్యతిరేకంగా ప్రవర్తించారు కదా. మన సంఘంలో చాలా గొప్పతనం ఏంటంటే, ఎన్నిసార్లు మీరు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారంటే, అంటే అసలు మేము దేవుడికి వ్యతిరేకత ఏంటంటారు. గేటు దాటగానే బతుకులు తిట్టేవాళ్ళు చూసారు. జస్ట్ గేటు దాటి ఒక 4 అడుగులు కానీ ప్రాంతంలో వచ్చి గొడవ పడేవాళ్ళు చూసా. కొంతమందిని ప్రాంతంలో చెల్లి వేరే వాళ్ళ మీద గొడవ పడతారు, ఇంట్లో గొడవలు కూడా కాదు. చాలాసార్లు నిర్జీవమైన వ్యక్తికి తనకి ఏం జరుగుతుందో స్పష్ట జ్ఞానం తెలియదు. ఒక చనిపోయిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను పిలిచినా లేస్తాడా, పిలిచినా లేగడు, కొట్టినా లేగడు. కారణం ఏంటంటే అతనికి జీవము లేదు. ఎప్పుడైతే ఆత్మీయంగా నువ్వు చనిపోయావో, విశ్వాసిగా నువ్వు చనిపోయావో, విశ్వాసిగా నువ్వు వెళ్ళిపోయావో, నీ జీవితం ఎలా ఉందో నీకు అర్థం కాదు. నా సంఘంలో ఒక కుటుంబం ఉంది. ప్రతి చిన్న విషయం చెప్తారు, ప్రతి చిన్న విషయం. ఒక కుటుంబం కాదు, 2-3 కుటుంబాలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నారు వాళ్ళు, ఎందుకు చెప్తున్నారంటారు, ప్రార్థన చేస్తారని చెప్తారు కదా. అంటే అందులో కొన్ని చెప్పుకోవడానికి ఇబ్బందికరమైన విషయాలు ఉంటాయి, చెప్పుకోవడానికి అంటే వినటానికి కూడా బాధ కలిగించే ఉంటాయి. అయినా సరే ఆ కుటుంబాన్ని చూసినప్పుడు నేను చాలా సంతోషపడతా ఉంటాను. అరే ఇలాంటి విషయాలు కూడా పంచుకుంటారంటే దేవుడికి, దేవుడి సేవకులుగా మమ్మల్ని మాకు ఎంతగా ప్రేమిస్తున్నారో. ఖచ్చితంగా వీరి కొరకు అవసరమైతే 1 గంట ఎక్కువసేపు వేడుకునైనా సరే ప్రార్థన చేయాలనిపిస్తుంది.
అదే సమయంలో కొంతమంది ఉంటారు, చెప్పారా అంటే చెప్పారు, చెప్పలేదా అంటే చెప్పలేదు. జ్వరం వచ్చింది, బాగా ఇబ్బంది అయింది, ఒక 3-4 రోజుల తర్వాత వేరే విషయంలో ఫోన్ చేసి క్యాజువల్గా మాట చెప్తారు. కుడితో పడ్డ ఎలుక అంటారు, తెలుసా మీకు? ఇప్పుడు తెలుసా కుడితో ఏంటి తెలుసా? తెలుసా? బాగుంది. ఎలుకంటే తెలుసా? కుడితో ఎలుగు పడిందంట. దాని సంగతి తెలుసా మీకు? ఇప్పుడు చూసారా? కుడితో ఎలుగు పడితే అది బయటికి రాలేదు, లోపల ఉండలేదు. మా ఎలుక కుడితో ఉండేది కాదు. కొన్ని బయట రావాలంటే అదంతా జారిపోతా ఉండేది, సాధ్యం కాదు. మా పని కూడా అట్లా ఉంటుంది. అయ్యో పలానా ఇంకా ఇబ్బందులు ఉన్నారంటే ఇంకా బయట రాలేదేంటి అంటే ఏమన్నా మా చెప్పలేదు అనలేము, ఎందుకు చెప్పారు. ఇప్పటికీ అంతా తగ్గబడిపోతారని చెప్తారు. మొన్న దివ్య మాట్లాడుతూ ఉన్నాం, మేము మాట్లాడుకుంటా ఉన్నాం, మేము మాట్లాడుకుంటాం కదా. నవ్వారంటే ఒక 10 నిమిషాలు నేను ముగించేస్తాను. ఒక 10 నిమిషాలు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఎంతమంది నిజంగా దేవునికి ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది నిజంగా దేవునికి ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది నిజంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు అని మేము మాట్లాడుకుంటా ఉన్నాం, ఆలోచన చేస్తున్నాం. అంటే జడ్జి చేయట్లా, మీరు చేస్తున్నారు అనుకోవట్లేదు కానీ, తీర్పు చేస్తారు కానీ అనుకుంటా ఉన్నాం. అనుకుంటా ఉన్నప్పుడు అప్పుడు నేను తనతో ఒక మాట చెప్పాను. ఎంతమంది అయితే నిజంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి ప్రతిఫలాలు చూస్తాం. ప్రార్థన అనేది ఒక చెట్టుకి ఆహారం ఎంతో, ఒక మనిషికి ఆహారం ఎంతో అలాంటిది ప్రార్థన. ఒక మనిషి కనుక ఆహారం తీసుకోకపోతే ఎలా చనిపోతాడో, ఒక చెట్టు కనుక వేరు నరికేస్తే ఆ చెట్టుకి నీళ్లు లేక ఆహారం లేక ఎలా చనిపోద్దో, ఒక వ్యక్తి కనుక ప్రార్థన చేయకపోతే అలాగే చనిపోతాడు. కొన్నాళ్ళకి ఎముక అయిపోతాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వ్యక్తులకు వారి ముఖంలో, వారి జీవితంలో, వారి క్రియల్లో స్పష్టమైన మార్పు తెలుస్తూ ఉంటుంది. స్పష్టంగా కనిపిస్తుంది ఆ మార్పు. దేవునితో ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో నీ ప్రతి బాధ చెప్పుకుంటా ఉంటే నీ హృదయం ఎలా ఉంటుందో తెలుసా? చాలా తేలిగ్గా ఉంటుంది. నువ్వు కనిపించిన ప్రతి వైపు, ప్రతి మనిషి వంక నీ హృదయం నుంచి వచ్చే సంతోషాన్ని చూపించగలుగుతావు. మీరు చాలా మంది ముఖాలు నాకు తెలుసు అట్లా. చాలా సంవత్సరాల క్రితం తెలుసు మీలో చాలా మంది ముఖాలు అలా. మీ హృదయంలో నుంచి సంతోషము మీ ముఖంలో నుంచి రావడం చూసాము మేము. ఈరోజు మీలో చాలా మంది ముఖాలు అలా లేవు. నేను చాలా బాధపడుతుంది చెప్పడానికి. మీరు నేను దుఃఖంగా ఉంటాం కానీ, బాధగా ఉంటాం కానీ, మొహం వేలాడేసుకుంటాం కానీ ఇప్పుడు చూసారు మీరు నన్ను? మీరు కూడా సమాధానం చెప్పలేదు, చూడలేదా? సరే, అంటే లైట్ లేదు కదా, సౌండ్ కూడా పోయినట్టు నాకైతే. చెప్తుంది కారణం ఏంటి తెలుసా? నాకేం ఇబ్బందులు లేవనుకుంటారా? చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలా ఇబ్బందులు అంటే ఇబ్బంది అనే మాట కరెక్ట్గా కాదు, నేను వాడొచ్చలేదు, కానీ చాలా ఉంటాయి నాకు, చాలా. కానీ ఏ రోజు కూడా ఆ భారాన్ని నా మీద 5-10 నిమిషాల కన్నా ఎక్కువ ఉంచుకోలేప్పుడు. అది ఆర్థిక సంబంధమైన సమస్యలు కావచ్చు, శారీరకమైన సంబంధమైన సమస్యలు కావచ్చు, సంఘంలో వచ్చే సమస్యలు కావచ్చు, మనుషులు మా మీద వేసే నిందలు కావచ్చు, ఏదైనా సరే 5 నిమిషాల కన్నా నేను ఎక్కువ ఉంచుకోను. ఎవరికి ఇస్తాను? ఎలా ఇస్తానో తెలుసా? నోరు తెచ్చి ఏసీ సన్నిధిలో ప్రార్థన చేస్తా. ఏసయ్యా నాకు ఉందయ్యా, నా జీవితంలో ఈ విషయాన్ని తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ సమస్యల నుంచి నాకు బయటికి రావడం నాకు సాధ్యం కావట్లేదయ్యా, ఇందులో నా వ్యక్తిని క్షమించడం నాకు ఇబ్బంది అవుతున్నాయా,
పలానా వ్యక్తి ద్వారా నాకు సమస్య, ప్రతి చిన్న విషయాన్ని దేవుడితో చెప్తాను. కాబట్టి మీరే కాదు, చాలా మంది దేవుడు ఎప్పుడు అంటా ఉంటుంది, ఆయన పేట్ మీద కత్తి ఉంది, జస్ట్ కట్ అయిపోద్ది మెడ అన్న సమయంలో కూడా అనేలో నేను టెన్షన్ చూడటం అంటే ఎప్పుడు చూడలేదండి. చాలా మంది ప్రార్థనకు సహాయం అడుగుతూ ఉంటారు, చాలా కష్టమైన పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. అయినా సరే నేను ఎప్పుడు కూడా కృంగను, చాలా తక్కువ సమయంలో కృంగుతాను. నేను మనిషిని కృంగుతాను, కానీ కృంగిన వాడిని దానిలో ఉండకుండా చాలా త్వరగా బయటకు వస్తా. కారణం ఏంటంటే యేసయ్యతో ఒక స్నేహితుడితో ఎలా ఒక స్నేహితుడితో బాగా చెప్పుకుంటాడు, నేను కూడా అలాగే చెప్పుకుంటాను. నా హృదయాన్ని అంతటినీ దేవుని సన్నిధిలో కృంగిస్తాను. అప్పుడు నా హృదయం ఏమవుతుంది తెలుసా? ఆయన ఇచ్చే శాంతి, సంతోషం, సమాధానం నింపబడుతుంది. అదే పరిస్థితి మీ హృదయాలు చూడాలని ఆశపడుతున్నాను. నాతో పోల్చుకుంటే మీలో చాలా మందికి నాకున్న సమస్యలు, నాకున్న అవసరతలు కనీసం 10వ వంతు కూడా లేవు. 10వ వంతు కూడా మీరు తీసుకోలేరు. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడంటే, మన జీవితాల్లో ఎంత గొప్ప కార్యాలు చేస్తాడంటే, ఆయన మీద ఆనుకుంటే, ఆయన వైపు చూస్తే, మన హృదయాన్ని ఆయన మీద కృమ్మరిస్తే ఎంత శాంతిని ఇస్తాడో, మన పక్షంగా ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో. మేము ఈ ఊరు నుంచి వెళ్ళిపోయి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు నిండుతాయి, 17 సంవత్సరాలు అవుతాయి. అంటే దాదాపు 250 నెలలు యావరేజ్ మీద వేసుకుంటే ఇప్పుడైతే దాదాపు 40,000 అవసరం అవుతుంది. మాకు నెలకి మాకు కనీసం 40,000 కావాలి ఇప్పుడు ఈ రోజుకి. ఒకప్పుడు 10,000 అవసరం, ఒకప్పుడు 20, 30. యావరేజ్ వస్తుంటే 30,000 సరాసరి వేసుకుంటే నెలకు 30,000 అవుతా ఉన్నాయి. 30 ఇంటూ 250 అంటే ఎంత తెలుసా వీళ్ళు? దాదాపు 75 లక్షలు అవుతాయేమో అనుకుంటాను. కొద్దిగా అప్పులు ఉన్నాయి, చిన్న అప్పులు కూడా తీసుకెళ్ళిపోతాం కొద్దిసార్లు. చాలా సంవత్సరాల క్రితం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది, బాగా వాళ్ళ దగ్గర 7,000 తీసుకున్నాను. ఇప్పటికీ ఇవ్వడానికి చాలా అంటే డబ్బులు వచ్చేయి అని కొన్ని సంవత్సరాలు అయితే కొన్ని రోజులు రాదు, అస్సలు డబ్బులు లేవు ఇవ్వడానికి. తర్వాత వచ్చినప్పుడు అది 7,000 ఇస్తే 10,000 అవసరాలు ఉన్నాయి, అట్లా అయిపోయినాయి. అలాంటి చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి. కానీ ఈ రోజుకి దేవుడు ఆశ్చర్య రీతిగా పోషిస్తా ఉన్నాడు, ఆశ్చర్య రీతిగా అనేకుల మధ్య మమ్మల్ని వాడుకుంటా ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? ఒకే ఒక రహస్యం ఏంటి తెలుసా? నేను నా జీవాన్ని యేసు ప్రభు దగ్గర నుంచి పొందుకుంటా ఉన్నాను. నా హృదయంలో ఏ భారం అయితే ఉందో ఆ భారాన్ని దేవుని సన్నిధిలో పెడతా ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడాలని ప్రార్థన చేస్తా ఉన్నాను. అనుదినము క్రమం తప్పకుండా ప్రతి చిన్న అవసరం వరకు దేవుని మీద, దేవుని వాక్యం మీద ఆధారపడతా ఉన్నాను. నన్ను బ్రతికించేది కేవలం ప్రార్థన, నన్ను బ్రతికించేది కేవలం వాక్యం మాత్రమే. ఎప్పుడైతే ఒక విశ్వాస యొక్క జీవితంలో ప్రార్థన లేదో, ఎప్పుడైతే ఒక విశ్వాస యొక్క జీవితంలో వాక్యం చదవడం లేదో, ఆ విశ్వాసి కొన్ని రోజులకి ఎండిపోయిన విశ్వాసగా మారిపోతాడు. ఒక చెట్టు ఉంటేప్పుడు ఆ చెట్టుకి బలమైన మొదలు ఉంటుంది, వేర్లు ఉంటాయి, కొన్ని క్రేపర్స్ ఉంటాయి. క్రేపర్స్ అంటే పాకే మొక్కని క్రేపర్స్ అంటారు. పాకుతా ఉంటాయి అవి. ఆ వాటంతటా అవి నిలబడలేవు కాబట్టి ఏదో దాన్ని ఆశ్రయం చేసుకుంటాయి. పెద్ద చెట్లని మీరు చూసినప్పుడు ఆ చెట్ల మీద రకరకాల క్రీపర్స్ ఉంటాయి, తీగలు ఉంటాయి. ఆ తీగలు చక్కగా నవ్వుతూ ఉంటాయి. కారణం ఏంటి తెలుసా? వాటికి కావలసిన బలాన్ని ఆ చెట్టులో నుంచి తీసుకుంటా ఉంటాయి. ఇక్కడ మనం ఎండిపోయిన విశ్వాసులుగా ఉన్నామా, జీవిస్తున్న విశ్వాసులుగా ఉన్నామా? నువ్వు ఎండిపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థన లేకపోతే, వాక్యం చదవలేకపోతే నువ్వు ఎండిపోతావు. ఎప్పుడైతే నువ్వు ఎండిపోయావో నీ వల్ల మనుషులకు ఉపయోగం ఉండదు సరి కదా, నీ వలన మనుషులు గాయపరచబడతా ఉంటారు, మనుషులు నీ వల్ల దుఃఖపడతా ఉంటారు. దేవుడు తన రక్తాన్ని కార్చింది, దేవుడు తన రక్తం ద్వారా నిన్ను కడిగింది, దేవుడు తన రక్తం ద్వారా నిన్ను శుద్ధీకరించింది. నువ్వు మనుషులకు దీవెనకరంగా ఉంటావని. కానీ ఎప్పుడైతే నువ్వు ఎండిపోయావో, ఎప్పుడైతే విశ్వాసంలో చచ్చిపోయావో, ఎప్పుడైతే విశ్వాసిగా చచ్చిపోయావో, నీ వల్ల నీ చుట్టూ ఉన్న మనుషులకి దుఃఖం ఏర్పడుతుంది. అందుకని మేము ప్రార్థన నుంచి చాలా ఒత్తిడి చేస్తూ ఉంటాం. ప్రార్థన చేసుకో, వాక్యము చదువు.
వీళ్ళు ఎంతమంది ఇంకా ఒక్కసారి కూడా బైబిల్ చదవలేదు నాకు తెలియదు. కానీ నువ్వు వాక్యం సరిగ్గా చదవలేని స్థితిలో ఉంటే, వాక్యాన్ని సరిగ్గా వెళ్ళలేని స్థితిలో ఉంటే, నీ విశ్వాసిగా నువ్వు మరణిస్తూ ఉంటావు. దినదినము నువ్వు నూతనంగా బ్రతకాల్సి, నువ్వు దినదినము నూతనంగా చనిపోతా ఉంటావు. కొన్ని రోజులు నువ్వు చనిపోయావు అనే విషయం కూడా నీకు తెలియక ఒక విశ్వాసిగా పిలువబడతా ఉంటావు. కానీ దేవుడు ఏమని పిలుస్తాడు తెలుసా? జీవించుతున్నావు పేరు నీకు ఉన్నది, కానీ నీవు మృతుడవే. ప్రకటన గ్రంథం 3:1 వచ్చినట్టు ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదమ్మా. ప్రకటన 3:1 చివరి భాగం ఉంటది. ఓ విశ్వాసి, దేవుని నమ్ముకున్న వ్యక్తి, నువ్వు జీవిస్తున్నావు, నువ్వు విశ్వాసమైన పేరు నీకు ఉంది, కానీ నువ్వు చనిపోయావు. ఎప్పుడో చనిపోయావు. చాలా మంది తెలుసు నాకు, ఒక గొప్ప విశ్వాసంలో జీవించిన వారు, ఒక గొప్ప ప్రార్థన జీవితంలో జీవించిన వారు, తమ జీవితాల ద్వారా అనేకులు దేవుని వైపు ఆకర్షించిన వాళ్ళు. ఈరోజు నేను దుఃఖపడతా ఉన్నాను. అలాంటి వారు చనిపోయిన స్థితిలో ఉంటా ఉన్నారు. అలాంటి వారు దేవుడితో ఏ సంబంధం లేని స్థితిలో కనబడతా ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? నువ్వు యేసుతో సంబంధాన్ని కోల్పోయావు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాం, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఇందాక ఒక విషయం చెప్తా మధ్యలో ఆపేశాను. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో దేవునికి, ఖచ్చితంగా దేవుని సేవకుడితో కూడా నీ ప్రార్థన అవసరం పంచుకుంటావు. ఖచ్చితంగా నీకు ఇబ్బందికరంగా ఉంది, నీకు బాధాకరంగా ఉంది, నువ్వు తట్టుకోలేకుండా ఉన్నది, నువ్వు ఖచ్చితంగా దేవుని సేవకుడితో కూడా పంచుకుంటావు. ఖచ్చితంగా వాక్యం ద్వారా నీకు శాంతి తెలుస్తూ ఉంటావు. వాక్యంలో నీకు ఆదరణ దొరుకుతూ ఉంటుంది. ఇందాక దివ్య సీఎం గురించి చెప్తా ఉంది కదా, ఆ అమ్మాయిని సరి చేయడానికి మాకు అమ్మాయి అందుబాటులో ఉండేది. చాలా విషయాలు, అమ్మ నువ్వు ఖచ్చితంగా కొన్ని విషయాలు సరి చేసుకోవాలి, దానికి కారణం చూపించి చెప్పేవాళ్ళం. ఈరోజు మనుషులతో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయంలో సరి చేయాలంటే మనుషులు పూర్తిగా వేరైపోతారేమో, పూర్తిగా దూరం అయిపోతారేమో, పూర్తిగా దేవుడు వదిలివేసిన వాళ్ళు అయిపోతారేమో అని కొన్నిసార్లు మేము ఆగాల్సి వస్తా ఉంది. కొంచెం ఒక చిన్న విషయంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే, ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి సమీపంగా ఉండి ఇంకా జీవాన్ని పొందుకోవచ్చు. మీరు చాలా మంది కొంచెం దీవించబడిన తర్వాత ఎక్కడ ఉంటారో తెలియదు, ఏమైపోతారో తెలియదు. కోటయంకులు మీకు తెలుసు, ఆయన ఎన్నిసార్లు ఆయన కొరకు మనం ప్రార్థన చేశాం మీకు తెలుసు. ఎన్నిసార్లు దేవుడు ఆయన ఆశ్చర్యకరంగా లేవనెత్తాడు తెలుసు. ఈ ప్రసన్న వల్ల జాషువాకి, యోహాను, కోటయంకులు వీళ్ళందరూ దాదాపు ఒకేసారి కరెంట్ వచ్చింది. ఆయన ఇంకా బతికే ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. ఆయనకి ఎప్పుడు ఇబ్బంది అయినా ఫోన్ చేసి ప్రార్థన చేసుకుంటాడు. చర్చికి మాత్రం రాడు, భోజనం రమ్మంటాడు, అలాగే భోజనం రమ్మంటాడు, లేకపోతే పిల్లలు రమ్మంటది. నాకు చాలా కోపం వస్తుంది. మీరు చర్చికి రాకపోతే, దేవుడితో సరిగ్గా ఉండలేకపోతే నేను మీద ఏ సంబంధం పెట్టుకోవడానికి నాకు ఇష్టం ఉండదు. అదే మాట చెప్తాను. వాళ్ళకు కూడా ఎన్నిసార్లు దేవుడు బ్రతికించిన తర్వాత, ఎన్ని మేలు చేసిన తర్వాత కూడా దేవుడి సన్నిధిలో మారు మనసు పొందడానికి ఎందుకని వీరికి సిద్ధపడలేదని మాట్లాడతాను వాళ్ళతో. నీతో కూడా అదే మాట్లాడుతా ఉన్నా. నేను కాదు, దేవుడే మాట్లాడుతా ఉన్నాడు. వాక్యం గురించి, ప్రార్థన గురించి, వాక్యం చదువుకోండి అని చెప్తే చాలా మంది బాధపడిపోతా ఉన్నారు. వాక్యం చదువుకోండి అని చెప్పినందుకు కొంతమంది మాతో మాట్లాడటం మానేశారు. తెలుసా మీకు? శక్తిలో ఉన్న యవనస్తులందరి చేత వాక్యం చదివిద్దామని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఒక 3-4 లీడర్స్ పెట్టి, ఒక్కొక్క లీడర్ కింద నలుగురిని అప్పచెప్పి, అమ్మా మీరు వాక్యం ఆల్రెడీ గ్రూప్ లో పోస్ట్ అయిపోతే వాళ్ళు చదివారు లేదు కనుక్కొని చెప్పాం. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ గ్రూప్ లో నుంచి, అంటే దాంట్లో ఏముంటుంది, ఏముండదు, నేను పొద్దున్నే ఒక వాక్యం ఈరోజు అధ్యాయం చదవాలని పెడతా, లైన్ లో పెడతా ఉంటాను. దాదాపుగా చదవగలిగాను నేను వచ్చినాలతో. ఎవరికైతే బాధ్యత తప్పని చెప్పామో వాళ్ళు ఫోన్ చేసి అమ్మా చదివారు లేదంటే రోజు 2 రోజులు ఒకసారి కనుక్కుంటా ఉంటారు. సింపుల్, ఎంత గురించి లేదు. కొన్ని రోజులు అయిన తర్వాత మన సంఘంలో వాళ్ళు ఇద్దరు ఆ గ్రూప్ నుంచి బయటకు వెళ్ళారు.
అంటే బయటికి వెళ్ళిపోవడం అంటే ఏంటో తెలుసా? ఇదంతా గుండెలో తల్లి చెప్పారంట చూసారా? విన్నారు ఎప్పుడన్న మాట? నేను బాగా బుక్స్ చదివాను చిన్నప్పుడు, అందుకని ఇలాంటి మాటలు తెలుసు. మీరు కూడా సీరియల్స్ వస్తారు కాబట్టి ఇలాంటి మాటలు మీకు తెలిసి ఉంటాయి. గుండెలో తంటాం, గుండెలో పొడిచినట్టు ఉంటాం, ఏం తెలుసు మీకు, కానీ ఆశ్చర్యం చూస్తూ ఉంటాను. అదే ఎందుకు వెళ్ళిపోయారు ఈ రోజు వరకు నేను వాళ్ళని అడగడానికి ధైర్యం చాలుతుందా? నీ సేవకుడు నిన్ను ఒక మాట అడగటానికి ధైర్యం చాలలేని స్థితిలో నువ్వు వెళ్ళిపోయావంటే అది చావుకి, విశ్వాస జీవితంలో చావుకి చివరి పెట్టు. విశ్వాసగా నువ్వు మరణించావడానికి చివరి పెట్టేది. అదే రోజుకి ఒక అధ్యాయం చదవమని గ్రూప్లో పోస్ట్ చేస్తే ఈరోజు చదవకపోతే రేపు చదువుతావు, రేపు చదవకపోతే నేను చదువుతావు. అందరితో చెప్పాను క్లియర్గా, అమ్మ ఫలానా చదువుదాం సరే. ఎందుకని వాక్యం చదివే గ్రూప్ లో ఉండలేకపోతుందని నాకు అర్థం కాదు. ఎండిన ఎముకలారా అంటే అర్థం ఏంటంటే అది ఎముకే కంట శరీరంలో ఉన్నది, కానీ ఒక రోజు వచ్చిన తర్వాత ఏమైంది? అది ఎండిపోయింది, జీవముని కోల్పోయింది. మీరు విశ్వాసులే కాదనలేదు, దేవుని రక్తం చేత కలగబడిన వారే కాదనలేదు, దేవునితో పాటు ఉన్నవారే కాదనలేదు, కానీ మీలోని జీవము నిర్జీవం అయిపోవడానికి 2-3 కారణాలు చూపించాను. అందులో మొదటిది ప్రార్థన చేయడం, రెండోది వాక్యాన్ని చదవటం. నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు మేలు జరుగుతామా అని చెప్పాం. సంఘంలో కొంతమందికి పేరు తీసుకుని చెప్తా ఉంటాను. దాసమాంటి మాత్రమే కాదు కానీ మమతాలో ఉండేది ఏంటంటే ఆమె చిన్న చిన్న తప్పులు చేసిన తప్పులు అంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోవద్దు అంటే కోపడినట్టు ఉండాలి. ఆయన మీద పిలిచి అమ్మ నువ్వు కోపడకూడదు అని చెప్తే ఎంతదమ్మా ఆమె మాట. ఆమె మనం చెప్పగలం మేము. కారణం ఏంటంటే ఆయనే చెప్పుద్ది ఇట్లా జరిగింది మా జీవితంలో, లేకపోతే వాళ్ళంతా చెప్పుద్ది ఇలా ఉన్న వాళ్ళ ఆయన ఉన్నదో చెప్పుద్ది ఇలా జరుగుతున్నాం వీళ్ళ జీవితంలో. బైబిల్లో మాట ఉంటుంది, అతిక్రమం దాచుకున్నవాడు వద్దరుడంట, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. ఆమె ఎప్పుడైతే నువ్వు వాక్యం చదవమ్మా, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకోమా అని చెప్తున్నావు, దేని కొరకు ప్రార్థన చేసినా సరే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తా ఉన్నాడు. మా ఆలకిస్తున్నాడు ఉందా? ఆమె ఎలా ఉంది నీ జీవితం ఇప్పుడు? అంత ముందు ఇప్పుడు తేడా ఉందా? కారణం ఏంటంటే ఆమె తన జీవితంలో కొన్ని విషయాలు మారాలనుకుంది. మేమేం చెప్పాను తెలుసా? ముందు నువ్వు మారమ్మా. ఎప్పుడైతే నువ్వు మారతావో నీ జీవితంలో నువ్వు చూసే మార్పు శాశ్వతంగా ఉండే మార్పు వస్తుంది. నువ్వు ప్రార్థన చేసిన మార్పు వస్తుంది. నీలో మార్పు ఎప్పుడైతే లేదో నీ జీవితంలో మార్పు శాశ్వతంగా ఉండదు. విశ్వాసిగా పిలువబడుతున్న వాళ్ళారా, వెళ్ళిపోయిన స్థితిలో ఉన్నావా? జీవిస్తున్న స్థితిలో ఉన్నావా? ఇక విశ్వాసం కాకుండా ఉన్న వాళ్ళారా, నువ్వు చనిపోయిన స్థితి నుంచి దేవుని కొరకు తిరిగి లేగలుగుతా ఉన్నావా? దేవుడు నీ కోసం మరణించాడు, దేవుడు నీ కోసం తిరిగి లేచాడు, దేవుడు కొరకు నువ్వు చేయబడ్డావు. ఒకవేళ నీ జీవితంలో విశ్వాసంలో దిగజారిపోయావు అనుకుంటే, చనిపోయిన వారికి ఏ లక్షణాలు ఉంటాయో చెప్పాలనుకున్నాను. ఈరోజు సాధ్యం కాదు. ఈ ప్రసంగాన్ని రేపు కూడా నేను కొనసాగించలేదు, వేరే మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా క్లుప్తంగా చెప్పాలంటే నీ జీవితంలో ఎండిపోయిన స్థితిలోనికి దిగజార్చగలిగింది ప్రార్థన లేకపోవడం. ప్రార్థన అంటే మనం చాలా మంది ప్రార్థన చేసేవాళ్ళు. అంతకుముందు ఎంతసేపు ప్రార్థన చేసేవాళ్ళంటే, అంటే ఎంత అద్భుతంగా చేసేవాళ్ళంటే, ఎన్ని రోజులున్నా అదే ప్రార్థన. అయ్యా నేను పాపనయ్యా, అయ్యా నేను వ్యభిచారనయ్యా, అయ్యా నేను అదే ప్రార్థన ఎన్ని రోజులున్నా. అది కాదు ప్రార్థన అంటే, ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అది కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అనేది నీ గుండెలోంచి రావాలి. ప్రార్థన అనేది ప్రతి దినము ఒక ఫ్రెష్ గా దేవుని దగ్గర మాట్లాడాలి. ప్రార్థన అనేది నీ హృదయాంతపు లోతు నుంచి దేవుని దగ్గర రావాలి. అలాంటి ప్రార్థన నీకుందా? అలాంటి ప్రార్థన నీకుంటే దేవునితో నీకు సంబంధం ఉన్నట్టే. వాక్యాన్ని చదవగలుగుతున్నావా? చాలా
చాలాసార్లు చెప్తాను, వాక్యం చదవకపోతే వినండి, లేకపోతే ఎవరన్నా చదువుకున్న వాళ్ళ దగ్గర చదివించుకోండి. ఎప్పుడు ఒక్కసారి కూడా మీరు ఆ ప్రయత్నం చేసినట్టు నేను చాలా మంది చూడలేదు. చదువు వచ్చిన వాళ్ళు చదవలేకపోతా ఉన్నారు, చదువు రాని వాళ్ళు చదివించుకుని వినడానికి సిద్ధపడలేదు. కారణం ఏంటంటే ఏమో బహుశా ఇప్పటికే నీలో ఆత్మీయ సంబంధమైన మృతుడిగా నువ్వు మారిపోయావని నాకు తెలియదు. నువ్వు ఎన్ని పరిస్థితిలో ఉన్నావనడానికి చివరిగా చెప్పి ముగిస్తాను. నువ్వు మనుషుల గురించి నీ హృదయంలో కక్ష పెట్టుకుంటావు. మనుషులు లేనప్పుడు మనుషుల గురించి మాట్లాడుతూ ఉంటావు, మనుషులు వచ్చినప్పుడు వాళ్ళతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటావు. అది కంపు కొట్టే స్థితి. నువ్వు దేవునితో లేకపోతే అది నీ జీవితంలో ఉంటుంది. ఈరోజు చాలా పెద్ద సమస్య ఏంటో తెలుసా? మనుషులందరూ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం, మేము చాలా భయంకర హిందూ స్థితికి వెళ్తూ ఉంటాం. వాళ్ళు కూడా గొప్ప చోటు చెప్తారు, మేము కూడా ప్రార్థన చేస్తున్నామని అంటారు. మేము ఫస్ట్లో నమ్మేవాళ్ళం, ప్రార్థన చేస్తున్నాం అంటే ఏమో ప్రార్థన చేస్తాను అనుకున్నాం. తర్వాత ఏంటమ్మో ప్రార్థన అంటే స్వతంత్రం అంటే అదే ప్రార్థన అంటే వాళ్ళకి, అదే ప్రార్థన మనం అంటే మా వాళ్ళకి తెలియదు, ఎవరో ఎవరు చేస్తా ఉంటే వినుంటారు, అదే ప్రార్థన. ఈరోజు నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? ప్రతి దినమూ నీ జీవితంలో నీ ప్రార్థనలో దేవా పలానా విషయంలో నువ్వు క్షమించని అనగలుగుతున్నావా? చివరిసారి ఎప్పుడైనా దేవుని క్షమాపణ నువ్వు దేవా పలానాది నా జీవితంలో నేను చేశానయ్యా, నా జీవితంలోకి వచ్చేది నన్ను క్షమించా, చివరిసారి ఎప్పుడు చేసావు? నా జీవితంలో కనీసం రోజుకు ఒకసారి 2 సార్లు అంటే సరే నేను దేవుని క్షమాపణ అడిగే పరిస్థితులు కనబడతాను. అయ్యా నేను పలానా వ్యక్తిని ప్రేమించలేకపోతున్నానయ్యా, పలానా వ్యక్తిని నేను హృదయపూర్వకంగా నువ్వు ప్రేమించలేకపోతున్నాను, క్షమించని ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు సమయం అయిపోతా ఉంది, కానీ నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నువ్వు ఇప్పటికే మృతుడిగా ఉన్నావేమో. నీ జీవితంలో వాక్యానికి స్థానం లేకపోతే నువ్వు కూడా మృతుడు అయిపోయావు. నీ జీవితంలో మనుషుల గురించి నీ హృదయంలో బాధ పెట్టుకుంటే, మనుషులను క్షమించని స్థితిలో ఉంటే, లేదా మనుషుల గురించి ఏ విషయాన్ని హృదయంలో పెట్టుకుంటే, మనుషులతో దేవుడితో సరిచేసుకునే స్థితిలో నువ్వు రాలేకపోతే నేను మృతుడివే. తప్పుల కుమారుడు విషయంలో అందుకే అంటా ఉన్నాడు, తండ్రి ఎందుకు అన్నాడు తెలుసా? తప్పుల కుమారుడిని ఉపమానం చివరి భాగంలో తండ్రి మాట్లాడాడు, నా కుమారుడు చనిపోయి తిరిగి లేచాడు. కారణం ఏంటంటే అతను తన హృదయంలో తన తండ్రిని ద్వేషించాడు, దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశాడు. ఒకరోజు వచ్చింది, అయ్యో నా తండ్రిని ద్వేషించడం కరెక్ట్ కాదే. ఎప్పుడైతే దేవుడు తండ్రి దగ్గరికి వచ్చి దేవా తండ్రి నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించని అడిగాడు, అప్పుడు బ్రతికాడంట. అప్పుడు వరకు తన హృదయంలో ఉన్నది, దానివల్ల అతను చచ్చిన స్థితిలో ఉన్నాడు. ఒక్క మాట చెప్పి నేను ముగించాలనుకున్నాను. ఏదైతే మారు మనసు పొందేటప్పుడు ప్రార్థన చేశావో, దేవుని క్షమించు, పలానా విషయం చేసిన పలానా విషయం నువ్వు క్షమాపణ అడిగావో, వాటిలో ఒక 10 విషయాలు తీసుకోండి. ఆ 10 విషయాల్లో ఈరోజు నీ జీవితంలో ఎన్ని ఉన్నాయి? ఆ 10 విషయాల్లో నీ జీవితంలో ఈ రోజు కనుక ప్రార్థన చేయాల్సి వస్తే, ఈ రోజు కనుక దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని క్రమరించుకోవాల్సి వస్తే, ఈ రోజు కనుక దేవుని సన్నిధిలో మరొకసారి నీ హృదయాన్ని క్రమరించుకోవాల్సి వస్తే, నేను నమ్ముతున్నాను ఆ 10 విషయాలు 15 విషయాలు అయి ఉంటాయి ఖచ్చితంగా. గతంలో ఒక వ్యక్తి మీద కోపం ఉన్నా, బాధ ఉన్నా, మారుమనసు ఉన్నప్పుడు వెళ్ళి దాన్ని సరి చేసుకున్నారా? మీరు ఎవరన్నా సరి చేసుకున్నారా? నాకు తెలిసి చాలా మంది సరి చేసుకున్నారు వాళ్ళు. ఈరోజు కోపం ఉంటే అసలు ఈరోజు దేవుడిని నమ్ముకున్న తర్వాత మనం అంత పెట్టుకోకూడదు, సాయంకాలం కదా పోవాలి. ఈరోజు సరి చేసుకున్నావా? మారుమనసు పొందిన తర్వాత ఎన్నిసార్లు సరి చేసుకున్నావు? సరి చేసుకున్నా పర్లా, కానీ సరి చేసుకోవాల్సిన అవసరాలు ఎన్ని ఉన్నాయి నీకు? నీ జీవితంలో సరి చేసుకోలేని స్థితిలో ఉంటే అదే నువ్వు విడిపడే కారణం అమ్మా, అదే నువ్వు విడిపడే కారణం, అదే నువ్వు దుఃఖపడ్డ కారణం, అదే నువ్వు బాధపడ్డ కారణం, అదే నీ చుట్టుపక్కల వాళ్ళు దేవుడి దగ్గర రాకుండా కారణం. ఎందుకని సరి చేసుకోలేకపోతున్నాం?
ఎందుకని మనుషుల మీద నువ్వు దుఃఖ పెడతా ఉన్నావు, బాధ పెట్టుకుంటా ఉన్నావు. చాలా మంది చూస్తా ఉన్నా నేను. అంతకుముందు మారుమనసు కొంతమంది కూడా నా అబద్ధాలు ఆడారు లేదు తెలియదు, కానీ ఇప్పుడు సులువుగా అబద్ధాలు ఆడేస్తారు. చాలా తేలిక అబద్ధం ఆడటం. ఒకరి ఇంటికి వెళ్ళాము మేము ఒక పని మీద. వెళ్తే వాళ్ళ ఆయన అడుగుతారు, అయ్యా మీరు ఇక్కడ లేరంట కదా, అయ్యా ఎక్కడ ఉన్నారంట కదా అన్నాడు. అదేంటి నేను ఎక్కడ ఉన్నానే, మీ ఆవిడ కూడా చెప్పాను. ఏమోనయ్యా మా ఆవిడే చెప్పింది నాకు మీరు వేరే ఊళ్ళో ఉన్నారని. ఎంత సులువుగా అబద్ధాలు ఆడేస్తారమ్మా. అదేంటో మా అక్కడ ఉన్నాడు, అదేంటి మీరు ఎలా చెప్పారంట అంటే మాట్లేదు. నీకు నువ్వు దేవునికి ఎడబాటి పోవడానికి, దేవునికి దూరంగా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావు నాకు తెలియదు, కానీ ఆ ప్రతి ప్రయత్నము దేవుని దగ్గర నుంచి శాశ్వతంగా దూరం చేస్తుంది. గుర్తుపెట్టుకో. ఒక ఎండిన ఎముక ఎలాగైతే దుర్గంధాన్ని వదలదో, ఒక ఎండిన ఎముక ఎలాగైతే దేనికి పనికిరాని స్థితిలో ఉంటుందో, దేవుని రక్తం చేత కలగవని నీవు అదే స్థితి దిగజారిపోయావు. ఒకవేళ నువ్వు బ్రతకాలని ఉంటే ఎస్కేల్ 37:4 మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలోచించు. ఈరోజు దేవుడి మాట ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. దేవా నీ మాట ఆలకించాలని ఆశపడుతున్నానయ్యా. నీ జీవాన్ని మరొకసారి నేను చూడాలని ఆశపడుతున్నానయ్యా. నన్ను మరలా బ్రతికించయ్యా. నువ్వు ఒక ఎండిపోయిన ఎముకలాగా లేవు అంటే ఒకటే గుర్తు. మత్తయి సువార్త 13:32 ఒక మస్టర్డ్ సీడ్ ఆవగింజ గురించి మాట్లాడుతా ఉన్నాడు దేవుడు. ఆవగింజ చెట్టు అన్ని వృక్షాల కన్నా పెద్దది, అనేక పక్షులకి అది గూడుగా మారుతుందంట. నువ్వు జీవించి ఉన్నావంటే ఒకటే గుర్తేంటి తెలుసా, అనేక మందికి నువ్వు దీవెనకరంగా మార్చబడతావు. నువ్వు దేవునికి వేరైపోయి ఉన్నావు ఒకటే గుర్తిస్తా, అనేక మందికి నువ్వు దూరంగా బ్రతుకుతావు. నువ్వు ఒక్కదాని ఉండడానికి సిద్ధపడతావు. నువ్వు ఒక్కదాని ఉంటావు కాదు, కానీ మనుషులని నువ్వు అంతదాన్ని చేసేస్తా. ఈ రాత్రికాల సమయంలో ఒక 2 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఉదయకాలం నుంచి దేవుని సన్నిధికి వచ్చి వెళ్తున్నావు కదా, దేవుని మాటలు వినడానికి నువ్వు సిద్ధపడుతున్నావు కదా. ఎండిపోయిన ఎముకలారా అని పిలుస్తున్నాడు దేవుడు. నిన్ను కూడా ఎండిపోయిన విశ్వాసి అని పిలుస్తాడా? దీవెనకరమైన విశ్వాసి అని పిలుస్తాడా? ఒకసారి ఈ రాత్రికాల సమయంలో ఇంటికి వెళ్ళిన తర్వాత పండుకునే ముందు ఒక 10 నిమిషాల సమయం తీసుకో. ఎప్పుడో నువ్వు మర్చిపోయినా మారు మనసు పొందినప్పుడు ఏం ప్రార్థన చేసావో అది జ్ఞాపకం చేసుకో. ఏ విషయాల్లో దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగావో జ్ఞాపకం చేసుకో. ఈ రోజు నువ్వు అదే ప్రార్థన చేయాల్సి వస్తే ఏ విషయాల కొరకు మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల్సి వస్తుందో జ్ఞాపకం చేసుకో. ఒకవేళ అవసరమైతే మరలా తిరిగి మారు మనసు పొందు. నరకానికి వెళ్ళడం కన్నా మారు మనసు పొందడం మంచిది కదా. నువ్వు మొక్కలుగా కొట్టివేయి పొయ్యిలో పెట్టబట్టం కదా, మరలా నీ వేలు పారి మరలా జీవాన్ని పొందుకోవడం మంచిది కదా. ఏ విషయాల్లో తప్పిపోయావో, ఏ విషయాల్లో ప్రార్థన చేసుకోలేకపోతా ఉన్నావో, ఏ విషయాల్లో దేవుని వాక్యాన్ని చూడలేకపోతా ఉన్నావో, ఏ విషయాల్లో మనుషుల మీద అసూయ పెట్టుకుంటా ఉన్నావో, ద్వేషం పెట్టుకుంటున్నావో, మనుషులు లేనప్పుడు ఒక రకంగా, మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నావు, దాని గురించి దేవుని సన్నిధిలో క్షమాపణ అడగవా? దేవా నేను మరలా జీవించాలని ఆశపడుతున్నానయ్యా. ఈరోజు వాక్యం ద్వారా నువ్వు దేవునికి దూరమైన పరిస్థితిలో ఉన్నావు నీకు అర్థమైనట్లయితే, ఒకవేళ దేవుడికి చివరి అవకాశం ఇస్తారేమో, లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. దేవా నా జీవితము నీకు దూరంగా ఉందని నాకు అర్థమైందయ్యా. బ్రతుకుతున్నానని నాకు పేరు, కానీ నీ దృష్టిలో నేను చనిపోయిన వారిగా కనపడుతున్నా నాకు అర్థమైందయ్యా. దేవా నా జీవితంలో పశ్చాత్తాపం లేదు తండ్రి. నా జీవితంలో దీవెన లేదయ్యా. అయ్యా నా జీవితంలో ప్రార్థన లేదయ్యా. నా జీవితంలో వాక్యానికి ప్రాధాన్యత లేదయ్యా. చదవలేకపోతున్నానయ్యా, వినలేకపోతున్నానయ్యా, విన్నదాన్ని ఈ ప్రకారం నడవలేకపోతున్నానయ్యా. అయితే లేచి నిలబడమా.
నీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవా, నన్ను మరలా తిరిగి బ్రతికించువా, నన్ను మరలా తిరిగి బ్రతికించువా, మరలా తిరిగి నన్ను నీ బిడ్డగా స్వీకరించువా, మరలా నాలో నీ జీవాన్ని పంపించువా అని నీ ప్రార్థన అయితే లేచి నిలబడి నీ కొరకు ప్రార్థన చేద్దాం. మరలా ప్రార్థన చేసుకోవడానికి, మరలా మారుమనసు పొందడానికి ఏమాత్రం సిగ్గుపడొద్దామా? ఒకవేళ మీ జీవితం మారుమనసు పొందడానికి మరలా నేను పిలుస్తున్నాను, దేవుడిని పిలుస్తున్నాను అర్థమైతే నన్ను క్షమించేయని అడగవా దేవుడిని? దేవుడికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడగలుగుతా ఉన్నావు? దేవుడికి దూరంగా ఎలా జీవించగలుగుతున్నావు? నోటి తెరువు, ప్రార్థన చేయి. ఎండిపోయిన ఎముకని పిలుస్తా ఉన్నాడు నిన్నే దేవుడు. దేవాలను బ్రతికించవా, దేవాలను బ్రతికించవా తండ్రి. మరలా నీ రక్తం చేత నాకు కలగవా. నా జీవితంలో పాపం నుంచి నాకు జయం దయచేయవా తండ్రి. పాపం యొక్క శాపం నుంచి నాకు విడుదల దయచేయవని ప్రార్థన చేద్దామా? ఎవరైతే ప్రార్థన కావాలని, ప్రార్థన చేసుకోవాలని, నేను మరలా జీవితం చేయాలని ఆశతో నిలబడ్డారో మీ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తండి. దేవా, నన్ను క్షమించయ్యా. దేవా, నన్ను మరలా బ్రతికించయ్యా. దేవా, ఎన్ని స్థితిలో ఉన్నానయ్యా. ఒక చెట్టు ఎందుకు వెళ్ళిపోతుంది తెలుసా? యేసు ప్రభు ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవంట ఒక చెట్టుకి, అది ఎండిపోతుందని చెప్పాడు. నీ జీవితం అలాగే కనబడుతుంది. నేను చూస్తున్న వాళ్ళు అనేక మంది విశ్వాసం అనుకుంటా ఉన్నారు, నీలో ఫలాలు లేవు, నువ్వు ఎండిపోతావు, జాగ్రత్త. దేవునితో ఆటలాడే స్థితిలో ఉన్నావా? దేవునితో వ్యతిరేకమైన స్థితిలో ఉన్నావా? దేవుని సన్నిధిలో హృదయానికి ప్రబలించలేకపోతున్నావా? దేవునితోనే డ్రామాలాడే స్థితిలో ఉన్నావా? నాటకాలు ఆడుతా ఉన్నావా? దేవునితో నీ హృదయంలో ఒకటి పెట్టుకుని, నీ పెదాలతో ఇంకోటి మాట్లాడి, నీ జీవితంలో విడుదల లేని పరిస్థితి ఎందాలమ్మా? లే, ఈ రోజు చివరి రోజు నీకు. లేచి ప్రార్థన చేయి. దేవా, నన్ను క్షమించయ్యా. అయ్యా, నా జీవితాన్ని యథార్థమైన దానిగా మార్చయ్యా. అయ్యా, నా జీవితంలో యథార్థత లేదయ్యా, నా జీవితంలో స్వస్థత లేదయ్యా, నా హృదయానికి స్వస్థత లేదయ్యా. నీ రక్తం చేత మరొకసారి నన్ను కలుగని అడుగు. బహుశా దేవుడు నీకు చివరి అవకాశాన్ని ఇస్తా ఉన్నాడేమో. నువ్వు చేస్తుంది పాపమని నీకు అర్థమవుతుంది కదా, నువ్వు చేస్తుంది తప్పని నీకు అర్థమవుతుంది కదా, నీ జీవితంలో రహస్యమైన ఉందని అర్థమవుతుంది కదా. యేసయ్యను అడగవా? యేసయ్య, నన్ను క్షమించయ్యా. మనుషులు నన్ను చూసి మంచిదాన్ని అనుకుంటా ఉన్నారు, విశ్వాసం అనుకుంటా ఉన్నారు. అయ్యా, నన్ను క్షమించయ్యా. నోరు తెరవన్నామా? ప్రార్థన చేద్దాం. ఈ కోరికలు మనం సరదాగా పెట్టుకోలేదు, అవసరం కోసం పెట్టుకున్నాం. నువ్వు జీవింపజేయటం దేవుడికి ఇష్టం, నువ్వు బ్రతకడం దేవుడికి ఇష్టం, నువ్వు మరలా ఆయన సన్నిధిలో ప్రజ్వలంలో చేసే జ్యోతిగా ఉండటం ఆయనకి ఇష్టం. దేవా, నన్ను క్షమించయ్యా. అయ్యా, మారు మనసు పొందినప్పుడు ఎంతటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నానో అంతకన్నా యథార్థమైన భక్తి జీవితాన్ని దయచేవా తండ్రి. అయ్యా, ఒకప్పుడు ప్రతి చిన్న విషయానికి మనుషులతో సరి చేసుకున్న స్థితిలో ఉన్నా నేను. ఈ రోజు నా హృదయంలో అనేక మంది మీద కోపం ఉందయ్యా, అనేక మంది మీద అసూయ ఉందయ్యా. వారు లేనప్పుడు వారి గురించి చెడ్డగా మాట్లాడుతున్నారయ్యా. మనుషులు ముఖం ముందు మాట్లాడేది ఒక మాట అయితే, మనుషులు వీపు దగ్గర మాట్లాడేది ఒక మాట అయ్యా. అయ్యో, అది నాకు శాపాన్ని తీసుకొస్తాని విషయాన్ని మర్చిపోయాను తండ్రి, నన్ను క్షమించవా. నా హృదయంలో ఒక ఆశ పెట్టుకుని నేను అనుకున్న దాని ప్రకారం చేయడానికి నేను పావులు కదుపుతూ అడుగులు వేస్తూ మరలా నీ చిత్రమనే మాట్లాడుతున్నాను. అయ్యా, నన్ను క్షమించు. మనం చేద్దాం, ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. దేవాన్ని క్షమించడానికి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఏ విషయంలో క్షమించబడడానికి అవసరం లేదు, నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను అనుకుంటున్నావా? ఇదిగో దేవుడు ముందుగా ఎన్ని విషయాలను లేకపోతున్నావో దేవుడు చూపిస్తాడు. ఎన్ని విషయాల్లో 2 మాటలు మాట్లాడుతున్నావో దేవుడు చూపిస్తాడు. ఎన్ని విషయాల్లో నీ నాలుగు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావో దేవుడు చూపిస్తాడు. ఎన్ని విషయాల్లో దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావో చూపిస్తాడు. ఎన్ని విషయాల్లో సంఘాన్ని పాడు చేసే స్థితిని జీవితంలో దేవుడు చూపిస్తాడు. నన్ను క్షమించయ్యా, నీకు ప్రాధాన్యత ఇవ్వలేని స్థితిలో ఉంటున్నానయ్యా. ఇదిగో నా జీవితం నీ సన్నిధిలో యథార్థంగా